సో ఇవాళ ఏజెంట్స్ అనే విషయానికి వచ్చేసరికి ఏమైపోతుంది, వీళ్ళు బ్రోకర్స్ కాదండి. మీకు అర్థమయ్యేటట్టు చెప్పాలంటే వీళ్ళు ఎల్ఐసి ఏజెంట్స్ కదా ఎలా ఉంటారో, మీరు ఒక సెలక్షన్ ఆఫ్ బిల్డర్ ఎంత ఇంపార్టెంటో సెలక్షన్ ఆఫ్ ఏజెంట్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. సో ఇవాళ ఏజెంట్స్ అనే విషయానికి వచ్చేసరికి ఏమైపోతుందంటే అండి, మనకి ఎప్పుడైతే 2016లో భారతదేశంలో రేరా యాక్ట్ అనేసి వచ్చిన తర్వాత ఏమైపోయిందంటే అండి, రేరా యాక్ట్ ప్రకారంగా ఒక బిల్డర్కి ఎలాగైతే రేరా సర్టిఫికేట్ ఇస్తుందో ఒక ఏజెంట్ కూడా ఒక రేరా సర్టిఫికేట్ అనేది ఇస్తుందండి. సో తద్వారా ఏంటంటే అండి, వీళ్ళు బ్రోకర్స్ కాదండి. మీకు అర్థమయ్యేటట్టు చెప్పాలంటే వీళ్ళు ఎల్ఐసి ఏజెంట్స్ కదా ఎలా ఉంటారో, మీరు ఒక 1 lakh పాలసీ తీసుకున్నారు అనుకోండి, మీరు డైరెక్ట్ ఆఫీస్కి వెళ్ళేసి ఆఫీసర్ త్రూ ఎల్ఐసి ఆఫీసర్ త్రూ తీసుకున్నా కూడా సేమ్ ప్రీమియమే ఉంటుంది, మీరు ఏజెంట్ త్రూ వెళ్ళినా కూడా సేమ్ ప్రీమియం ఉంటుంది. సో ఈ విషయాన్ని నేను మీకు ఇవాళ ఎందుకు ఇంత కూలంకుషంగా చెప్తున్నానంటే అండి, మ్యాక్సిమం ఏంటంటే ఒక కన్ఫ్యూజన్ అనమాట. మనకి ఏజెంట్ త్రూ వెళ్తే ఏజెంట్కి కమిషన్ వెళ్తుందేమో అనే దానిపైన ఈ యొక్క మిస్అండర్స్టాండింగ్ని క్రియేట్ చేసి వాళ్ళు తప్పటడుగులు వేస్తుంటారు ఒక్కొక్కసారి. ఓకే. సో నేను అనేది ఏంటంటే, మీరు డైరెక్ట్గా వెళ్ళొద్దని అనట్లేదు నేను అనేది. మీరు డైరెక్ట్గా వెళ్ళినా ఏజెంట్ త్రూ వెళ్ళినా కానీ కూడా అడ్వాంటేజెస్ మాట్లాడతాను, డిసడ్వాంటేజెస్ మాట్లాడతాను. సో మెయిన్ ఎక్కువ మటుకు ఏంటంటే అండి, మీరు ఏదైనా కూడా మీ దగ్గర నేను కొనడానికి వెళ్ళానండి, మీరు ఒక బిల్డర్, మీ దగ్గర నేను కొనాలని వెళ్ళాను అనుకోండి, మీ దగ్గర ఎంప్లాయీస్ ఉంటారు, మీరు అపాయింటెడ్ ఎంప్లాయీస్ ఉంటారు. మీ ఎంప్లాయీస్ వర్క్ ఏంటండి, మా కృష్ణ బిల్డర్స్ దగ్గర మేము ఫ్లాట్ తీసుకుంటాం, మీరు కొంటున్నారంటే అది నంబర్ 1 అని చెప్పడమే వాళ్ళ పని. అవును. మీకు ఇది కొద్దిగా ప్రాబ్లం ఉందన్నా కానీ కూడా, ఏది ఉన్నా కానీ కూడా మీకు నచ్చి చెప్తాడు అతను, లేదండి మాదే నంబర్ 1 అని చెప్తాడండి. సో అక్కడ ఎంప్లాయర్ వర్క్ స్టైల్ అలా ఉంటుంది. ఆ ఎంప్లాయర్ శాలరీ తీసుకుంటున్నారు కాబట్టి ఖచ్చితంగా ఆ బిల్డర్ గురించే మాట్లాడాల్సి వస్తుంది. కానీ వెన్ ఇట్ కమ్స్ టు ఏజెంట్ అనే వ్యక్తి బయాస్గా ఉంటాడండి. ఎందుకంటే అతను కరెక్ట్గా ఆ ప్రాపర్టీ గురించి మంచి చెప్తాడు, చెడు చెప్తాడు. అతను 4-5 ప్రాపర్టీస్ విషయాలలో డీల్ చేస్తాడు. సో ఎక్కడ తీసుకుంటే మంచిది, ఎక్కడ తీసుకుంటే చెడు అనే దానిపైన ఒక క్లారిటీ ఉంటుంది. దాంట్లో మీకు ఒక 90% ఓకే, ఈ ప్రాపర్టీలో మీరు ఇన్వెస్ట్ చేస్తే బాగుంటుంది, ఇందులో మీకు ఒకవేళ బడ్జెట్ తక్కువ ఉంటే ఇందులో ఇన్వెస్ట్ చేస్తే బాగుంటుంది అనే దానిపైన ఒక క్లియర్ సజెషన్ ఇస్తారు. ఇది కూడా అండి ఏజెంట్ సెలెక్షన్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే అండి, ఇవాళ ఏజెంట్స్ అంటే వాళ్ళకు ఒక బ్యాక్గ్రౌండ్, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ కూడా చూడాలి. వాళ్ళు గతంలో ఏమన్నా కానీ కూడా ఈ రియల్ ఎస్టేట్ సంబంధించిన వాళ్ళు ఉన్నారా, అంటే ఆ ఏజెంట్కి అసలు రేరా సర్టిఫికేట్ ఉందా లేదా. అండ్ దాని తర్వాత రేరా గైడ్ లైన్స్ ప్రకారంగా ఏజెంట్స్ కొన్ని నామ్స్ ఉన్నాయండి. ఏజెంట్ షుడ్ నాట్ టేక్ ఎనీ కమిషన్, అంటే బయ్యర్ దగ్గర నుంచి ఏజెంట్ కి కమిషన్ ఉండదు. ఇది ఎలా వర్కౌట్ అవుతుందని మీరు అడగచ్చు నన్ను. సో ఇక్కడ ఏంటంటే సేమ్ ఎల్ఐసి ఏజెంట్స్ ఎలా ఉంటారో ఈ ఏజెంట్స్ అనే వాళ్ళు కూడా అలాగే ఉంటుందండి. దీని ఏజెంట్స్ కంటే బెటర్గా ఏంటంటే, ఒక గ్లోబలైజ్డ్ వర్డ్గా చెప్పాలంటే ఛానల్ పార్ట్నర్స్ అంటారండి. ఓకే. కొంతమంది ఏజెంట్స్ వాళ్ళ ఉనికి కోసం కస్టమర్లను మోసం చేసినటువంటి సందర్భాలు కూడా చూసాం కదా. సో అదేనండి, సెలక్షన్ ఆఫ్ ఏజెంట్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఓకే. సెలక్షన్ ఆఫ్ బిల్డర్ ఎంత ఇంపార్టెంటో సెలక్షన్ ఆఫ్ ఏజెంట్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్.